హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది ఆడకెత్తికి రోజు వీడియో అండి. తెల్లవారుజామునే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని స్వామివారి పూజ అయితే చేస్తున్నాను. అలాగే పిల్లలకి ఓవాకి వంట కూడా చేసి పెట్టేసి స్వామి దర్శనం కోసం అయితే వెళ్ళానండి. స్వామివారి ఊరేగింపు మహోత్సవంలో పాల్గొనే అదృష్టం నాకు కూడా వచ్చింది. పోయిన సంవత్సరం అంతకుముందు సారి కూడా స్వామి కలశ ఊరేగింపులో అయితే పాల్గొన్నాను. నాకైతే అనుకున్న పనులు మంచిగా జరుగుతాయి. స్వామివారి అమ్మవారి ఆశీర్వాదం అనేది పరిపూర్ణంగా ఉంటుంది అని బాగా నమ్మకం వచ్చిందండి. అందులోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ దర్శనం చేసుకుంటేనే మనకి సకల దోషాలు అనేది తొలగిపోతాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే నాగదోషాలు, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, మనకి ఈ వివాహ సమస్యలు ఉన్న ఉద్యోగాలకైనా సరే, స్వామివారి ఆరోగ్యం అయినా సరే స్వామివారు ఇస్తారు అనేసి చాలా నమ్మకం అండి. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ దర్శనంతోనే సకల దోషాలు అనేది తొలగిపోతాయి అనేసి మన అందరికీ కూడా మంచిగా స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజలు అయితే పాల్గొన్నాము. పోయినసారి అయితే కలర్ శారీ వేసుకెళ్ళాను. పూజారి గారు అయితే చెప్పారు, ఇలా కలశ ఊరేగింపులో పాల్గొనేటప్పుడు పచ్చ అనేది, ఆరంగి, పసుపు ఈ కలర్స్ అనేది చాలా మంచిది అనేసి, అందుకని ఈసారి అయితే మా ఫ్రెండ్స్ మేము అందరము పచ్చ శారీస్ అనేది వేసుకొని వెళ్ళాము. ఈ గుడి అయితే వెంకటగిరిలో కైవల్య నది తీరాన వెలసి ఉన్న ఈ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే ఉందండి. ఈ ఆలయంలో ఇలా ఆడకెత్తికి రోజు అయితే కలశ ఊరేగింపు, స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అనేది ఊరేగింపు జరిగాక ఈ ఉత్సవ విగ్రహాలకే కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా అయితే జరిపించారు. తదుపరి అయితే వసంతోత్సవం జరిగింది. వసంతోత్సవంలో భక్తులందరూ కూడా ఈ వసంతోత్సవం నీళ్ళు అనేది మన పైన పడడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యాలు అనేది ప్రాప్తిస్తారు స్వామివారు అనేసి చాలా నమ్మకంతో భక్తులందరూ ఎంతో ఆనందంగా అయితే ఈ మహోత్సవంలో పాల్గొన్నాము. ఇలా కోలాటాలు కూడా చాలా బాగా అయితే వేశారండి. ఈ కోలాట ప్రదర్శన చేసే వాళ్ళందరూ వేరే ఊరు నుంచి వచ్చి స్వామివారి మహోత్సవంలో అయితే పాల్గొన్నారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరెంట్స్ పిల్లలు కలిసి ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ పాటకైతే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. ఇలా కోలాటం, ఇలా ప్రదర్శనలో నేను కూడా పాల్గొనాలి అని నాకైతే చాలా ఇష్టం అండి. చాలా బాగా అయితే ప్రదర్శించారు. అలాగే వేషధారణలు కూడా వేసుకొని కాళికామాత, పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివిధ రకాల వేషధారణలు వేసుకొని నాట్య ప్రదర్శన అనేది కాళికామాత రాక్షస సంహారం ఎలా జరిపించారు అనేది మనకు కళ్ళకు కట్టినట్టయితే చూపించారండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ వేడుకల్లో ఈ కలశ ఊరేగింపులో ప్రదర్శనలు కానీ చాలా బాగా జరిగింది. ఆ కలశ తీర్థంతో అనేది స్వామివారికి అభిషేకించి ఆ నీళ్ళు అనేది భక్తులందరి పైన కూడా ఇచ్చారండి స్వామివారు. ఇలాగే 101 లింగాహార ప్రతిష్ఠ కూడా ఈ గుడిలో ప్రతిష్ఠించున్నారు. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారిని నా చేతులతో తాకి అదృష్టాన్ని కూడా నాకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించారని చాలా ఆనందపడుతున్నాను ఫ్రెండ్స్. నేను స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని ఆ పరమేశ్వరుని దయ వల్ల ఇలా స్వామివారికి అభిషేకించే తీర్థం కూడా నా పైన అయితే అందరము కలిసి ఇలా అందరిపైన పడేలాగా ఎంతో సంతోషంగా వసంతోత్సవాన్ని పూర్తి చేసుకున్నాము. స్వామివారికి పంచామృతాలతో వసంతోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారి హారతిని కూడా వీక్షిస్తామండి. స్వామివారి హారతి
చూసిన అందుకే మనకి సకల దోషాలు అనేది తొలగిపోతాయని స్వామివారైతే చెప్పారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలండి వీళ్ళు. దీపం దర్శయామి, ప్రత్యక్ష నారాయణం దర్శయామి, అమృత నైవేద్యం పరికల్పయామి, ప్రోక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. ఓం భోర్భవ స్వాదక్షోద్రాణి మృగోదేవస్యాదేవంది అజోనా ప్రచోదయాద్ సత్యం దత్తేన పుణ్యం అమృతం సమృతం धाभागे सहस्रार्धं नारिकेल कदलीव्रत बहुबीज फल सहित काश्मीर फल सहित द्राक्ष फल सहित समस्त पंचामृत नैवेद्यं समर्पयामि. రెండు చేతులు జోడించి 5 స్థలాల్లో చూపించండి స్వామివారికి. ఓం ప్రాణాయస్వా పానాయస్వామి జ్ఞానాయస్వా ఉదానాయస్వా నివేదయామి అష్టవృక్షాలయం భగవన్మనాయ నమః. తాంబూలాన్ని సమర్పయామి. భోగి వరేష్ఠ కర్పూరేతి ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి. అనేన కర్పూర నీరాజన సత్వానోహం అహం తేభ్యః తేభ్యో గరం అగరం నమః 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 ప్రముంచ ముంచభిన్న. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మళ్ళీ కన్నులారా వీక్షించి ఈ కలశ ఊరేగింపులో పాల్గొనే అదృష్టాన్ని ఆ పరమేశ్వరుడే ఇచ్చారు మాకు. మీకు అందరికీ తెలుసు కదా అండి, 7 నెలల క్రితం అయితే తిరుమలకి వెళ్ళి వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. అది అసలు మాటల్లో చెప్పలేను, చాలా బాధ అండి నాకు. ఈ బాధ నుంచి నా బిడ్డలకి నా భర్తకి ఆయుష్ను అనేది ప్రసాదించి పరమేశ్వరుడే కాపాడాడు. నేనైతే చాలా ఆనందపడుతున్నాను. స్వామివారి పూజ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని నా బిడ్డలకి ఆయుష్ను ప్రసాదించమని, నా కుటుంబానికి ఉండే సకల దోషాలు తొలగిపోవాలని నేనైతే ఈ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకున్నాను. ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు కూడా భగవంతునికి నేను రుణపడి ఉన్నానండి. అలాగే అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.